రాజు, మోహన్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉండేవాళ్ళు. రాజుకి ఒక రోజు అయితే 50 లక్షల లాటరీ అయితే వచ్చింది. మోహన్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నార్మల్ గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకి 30,000 అయితే సంపాదిస్తూ ఉంటారు. రాజుకి ఏమనుకుంటారు అంటే, నాకు లాటరీ వచ్చింది కదా, నాకు ఇప్పుడు డబ్బులు అయితే చాలా ఉన్నాయి. సో నేను ఇంకా ఫ్యూచర్ లో కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు ఏమేం కావాలో అన్ని నేను తీసుకుంటాను అని అనుకుంటారు. అలా తనకొచ్చిన లాటరీలో 50 లక్షల రూపాయలు కొంచెం అమౌంట్ ఇల్లు తీసుకుంటారు, కారు, ఫోన్, ఇలా తనకి ఏమేమి అవసరం ఉన్నాయో ఆ 50 లక్షలతోటి అన్ని కూడా తీసుకుంటారు. ఇలాగే కొద్ది రోజులైతేనే గడిచిపోతుంది. ఒక 2-3 మంత్స్ తర్వాత ఏమైతుంది అంటే, ఉన్న డబ్బులన్నీ 50 లక్షల రూపాయలు ఉంటాయి. తర్వాత రాజు ఆలోచిస్తూ ఉంటారు, అరే నా డబ్బులు కొంచెం కొంచెం అన్ని అయిపోతున్నాయి ఏంటి, నేను డబ్బులు వచ్చిన వెంటనే ఓకే నా లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇక నేను పని చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను కదా, కానీ 50 లక్షలు ఇంత త్వరగా అయిపోయాయి ఏంటిది అని తను ఆలోచిస్తూ ఉంటారు. ఇలాగే కొద్ది రోజులైతే గడిచిపోతూ ఉంటాయి. అయితే మోహన్ గారు ఏం చేస్తారంటే, తను నార్మల్ గా తన ఉద్యోగం చేసుకుంటూ నెలకి 30,000 సంపాదిస్తారు కదా, ఆ వచ్చిన 30,000లో తను ఏంటిదంటే 10%, తను వచ్చిన దాంట్లో 10% అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు కార్ కి, అలాగే మొబైల్స్ కి, హౌస్ లోన్స్ కి, ఇలాంటి వాటికి కాదు. ఇలాంటి వాటికి కాకుండా తను ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది చేయడము, లేదంటే తన దగ్గర ఉన్న డబ్బుని ఇంట్రెస్ట్ కి ఇవ్వడము. సో ఏదైతే ప్రాఫిట్ రిటర్న్ ఉందో దానికోసం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉండేవారు. తనకు వచ్చిన సంపాదన 30,000లో 10% అనేది ఇన్వెస్ట్మెంట్ లో చేస్తూ ఉండేవారు. అలా 4-5 years వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఇంకా రిటర్న్స్ లో వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,00,000 అయితే ఇంకా ఆ 1,00,000కి ఇంకా కొంచెము యాడ్ చేసేవాళ్ళు. యాడ్ చేస్తూ ఇలా 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 ఏంటిదంటే తనది కొంచెం ఉన్న క్యాపిటల్ అమౌంట్ ని ఏదైతే ఉందో అలా 4-5 years కి డబుల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదంటే ఎస్ఐపి చేయడము, సో ఇంట్రెస్ట్ మనీ అనేది ఇంట్రెస్ట్ కి ఇవ్వడము, ఇలా చేస్తూనే ఉంటారు. ఇలా చేస్తూ చేస్తూ ఏమవుతుంది అంటే 4-5 years కి మోహన్ దగ్గర నెలకి 30,000 సంపాదించినా కూడా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఏంటిదంటే తన దగ్గర డబ్బులు అనేది ఎక్కువ ఉండేది. ఎంత మనము క్యాపబిలిటీస్ ఉన్నాయి, సో అది తర్వాత మన దగ్గర అమౌంట్ ఉన్నది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అండ్ ఇంకా ఎంత సేవ్ చేస్తున్నాము, సో మనకి ఫ్యూచర్ లో ఎంత రిటర్న్స్ వస్తుంది అనేసి ఒక మనీ మైండ్ సెట్ అయితే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఒకేసారి రిచ్ కాకపోయినా, మనము ధనవంతులు కాకపోయినా కొద్ది కొద్దిగా అయితే మనమైతే రిచ్ పర్సన్స్ లో అయితే ఉండొచ్చు. అంటే వెల్తీ హ్యాబిట్స్ అనేది ఏంటిది అంటే, ఒక రోజు సంపాదించేసి నెక్స్ట్ డే నేను ఖాళీగా ఉంటాను, నా దగ్గర డబ్బు ఉంది కదా అని అనుకుంటే మనం ఎన్ని కొండలున్నా కూడా తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటాము. అందుకనే కన్సిస్టెన్సీ ఆఫ్ హార్డ్ వర్క్ ఏం చేస్తుంది అంటే ఒక గ్రోత్ ని ఇంకా కొంచెం కొంచెం పెంచుతూ ఉంటుంది.